Hello, hi viewers. Welcome to Daily News. So, Iroju, we are here with Harudu, the Destroyer movie team. So, behind stories గురించి ఇప్పుడు తెలుసుకుందాం. So, hi sir. హలో అండి. Hi. 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 4 times. Okay. సో నాకు ఎంత 4 times అయినా మీతోనే స్టార్ట్ చేయాలండి సార్. మీరు బాలయ్య ఫ్యాన్ అన్నారు అండ్ ట్రైలర్లో పుష్కలంగా కనిపిస్తుంది మీ ఫ్యానిజము. అది వెంకట్ గారి దగ్గర నుంచి కనిపిస్తుంది. దట్ ఈస్ వెరీ హై. సార్ ఎందుకు సార్ అంటే చాలా మందికి ఒక ఫ్యాన్ మూమెంట్ ఉంటుంది. వాళ్ళ హీరోని తను ఒకవేళ సినిమా తీస్తే ఒక ఫిల్మ్ మేకర్కి కంపల్సరీగా కొన్ని రిఫరెన్సెస్ పెట్టాలి. ట్రైలర్ అంతా కదా. సో వాట్ యూ వాంట్ టు స్పీక్ అబౌట్ ఎస్పెషల్లీ వెంకటన్నస్ క్యారెక్టర్? బేసికల్గా వెంకటన్నలో నాకు మాస్ హీరో కనిపిస్తాడు. అందరికీ సాఫ్ట్ కనిపిస్తారు కదా, నాకు సంజయ్ దత్, బాలీవుడ్ సంజయ్ దత్ కనిపిస్తారు. బాలీవుడ్ దురంధర్ సినిమా సంజయ్ దత్, సంజయ్ బాబా రీసెంట్లీ సినిమా. ఓకే, అంటే ఇప్పుడు లుక్ కాదు, ఫ్లాష్ బ్యాక్. సాజన్ చెల్లి ఆ దురంధర్లో సంజయ్ దత్ గారి రిఫరెన్స్ కూడా బాలయ్య గారు చేసుకుంటే బాగుండేది. ఎస్పి చౌదరి అస్లాం అని చాలా మంది అన్నారు. అన్నారా? అది వినడానికి బాగుంది. ఎస్పి చౌదరి అస్లాం చెప్తుంటే చాలా బాగుంది. అసలు వేరే టెంపోలో ఉండేది ఉన్నది. చల్ సూట్ అయింది కూడా. సో హరుడు పెట్టారు కింద ద డెస్ట్రాయర్. మీనింగ్ ఏంటి? ఇప్పుడు రీసెంట్గా మనం చూసుకుంటే సినిమాలన్నీ ఆ కింద అండర్ లైన్ ఏదైతే ఉందో లైన్ అదే హైలైట్ అయ్యి అదే సినిమాకి మెయిన్ మోరల్ ఆఫ్ ద స్టోరీగా మారుతుంది తప్ప మెయిన్ టైటిల్కి సిగ్నిఫికెన్స్ అంత తగ్గలేకపోతుందని కూడా చాలామంది ఆడియన్స్ అభిప్రాయం. సో ఈ హరుడు నుంచి మీరేం చెప్తారు? హరుడు నుంచి ఏం లేదు. హరుడు అంటే లైక్ శివుడు పేరు, శివుడికి అనదర్ నేమ్. హరహర శివుడు సినిమాలో హీరో గారి పేరు కూడా శంకర్, ఎన్కౌంటర్ శంకర్. శంకర్ అంటే కూడా ఎవరు? శివుడే, శివుడికి అనదర్ నేమ్. సో అన్యాయం జరుగుతున్నప్పుడు డిస్ట్రాయ్ చేయడానికి ఒక దేవుడి రూపంలో వచ్చే ఒక పోలీస్ ఆఫీసర్, దట్ ఈస్ కాల్డ్ హరుడు. ఓకే. సో ఇన్స్పిరేషన్ ఈ క్యారెక్టర్ ఇన్స్పిరేషన్ అడిగావా? ముంబైలో దయానాయక్ గారు ఒక ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఉంటారు ముంబై. ఓకే. ఇది పవర్ఫుల్ ఆఫీసర్ అతను అంటే ఇండియా మొత్తం ఒకప్పుడు స్టిల్లో అతను మంచి, అంటే ఇప్పుడు ఏ పొజిషన్లో నాకు తెలియదు. లాంగ్ బ్యాక్లో అతను ఎవరికి భయపడేవాడు కాదు. 70 ఎన్కౌంటర్స్ చేశారు ఆయన, గ్యాంగ్స్టర్. అబ్ తక్ ఛప్పన్ అని ఒక హిందీ సినిమా ఉంటుంది, ఆయన మీద బేస్ చేసి. ఓకే. నానా పటేకర్ గారు కూడా చేశారు. అదే అంటే దాంట్లో అతను బాడీ లాంగ్వేజ్ ఎట్లుంటుందో ఫిట్గా బాడీ వెంకట లాంగ్వేజ్లో కొంచెం అది కనిపిస్తుంది. అందరూ సాఫ్ట్ చూసారు కానీ అది చూడలే, నేను మాస్ అది చూసాను. అది చూసి అడగ చేయడం జరిగింది. మీ విజన్ ఇక్కడ మాకు కనిపిస్తుంది కల్లా. సో హాయ్ అన్న. అంటే ఈ క్యారెక్టర్ ఏదైతే మీరు ట్రైలర్లో కానీ వాట్ ఎవర్ కనిపిస్తున్నప్పుడు చాలా హ్యాపీగా ఉంది వెంకటన్న. థ్యాంక్ యూ. సో దట్ ఈస్ వెరీ డ్రీమ్ మూమెంట్ ఫర్ ఎస్పెషల్లీ ఫ్యామిలీస్. మా ఇంట్లో అమ్మ కానీ అమ్మమ్మ కానీ వాళ్ళకే, లేడీస్ ఎస్పెషల్లీ. ఎందుకంటే ఆ సీతారాములు కళ్యాణం అసలు ఆ సినిమాతో 90s జనరేషన్ అమ్మాయిల్ని మ్యాడ్ చేస్తారు. అది మీకు తెలుసు, మంచి లవ్ స్టోరీ. సో మళ్ళీ బ్యాక్ వచ్చినప్పుడు వాట్ కైండ్ ఆఫ్ రిసెప్షన్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ దిస్ హరుడు అంటే ఏం చెప్తారు? అంటే నేను అప్పుడు చేసిన అన్ని లవ్ స్టోరీస్ అండ్ ఫ్యామిలీ స్టోరీస్, ఇది ఒక మాస్ క్యారెక్టర్. సో నాకు మంచి గ్యాప్ వచ్చింది ఒక హీరోగా చేయటం. సో మళ్ళీ వచ్చినప్పుడు థియేటర్కి ఆడియన్స్ని పుల్ చేయాలంటే ఒక పవర్ఫుల్ స్టోరీతో రావాలని మైండ్లో ఉంది. ఎప్పుడు ఎవరు నన్ను అట్లా చూపిస్తారా అని యాజ్ అన్ యాక్టర్ ఐ వాజ్ వెయిటింగ్. సో అలాంటి టైంలో మా డైరెక్టర్ రాజ్ తాలూరి కలిశాడు అండ్ మేమిద్దరం ఎప్పటి నుంచో ట్రావెల్ చేస్తున్నాం. అట్లా స్టోరీస్ డిస్కషన్ చేసుకుంటూ ఉంటాం కదా, అన్న వద్దన్న అట్లా సాఫ్ట్ వద్దు, ఇవి వద్దు, మిమ్మల్ని నేను మాస్ హీరోగా చూపిస్తానని చెప్పడం జరిగింది. సో ఆ ట్రైలర్లో కానీ అది మీరు చూసుంటారు, ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్. సో నా పాత ఆడియన్స్ వాళ్ళు ఇప్పుడు 90s కిడ్స్ అన్నారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు 35-40 years అయి ఉంటారు అంతే. సో ఇప్పుడు యంగ్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జెన్జీస్ సో యో బ్యాచ్కి నేను మళ్ళీ ఒక న్యూ కమర్ లాగా నచ్చుతాననే అనుకుంటున్నాను. న్యూ పర్ఫార్మర్ లాగా ఇది నాకు మళ్ళీ, అంటే మా వైవి చౌదరి గారు నన్ను లాంచ్ చేస్తే నన్ను రీలాంచ్ రాజ్ తాలూరి చేసినట్టు. సో ఇది ఒక మళ్ళీ యాజ్ అన్ యాక్టర్ ఐ ఫీల్ ఇట్స్ మై ఫస్ట్ మూవీ, మళ్ళీ ఒక మంచి పవర్ఫుల్ రోల్తో. సో ఐ థింక్ ఆడియన్స్ విల్, అంటే మనం ఇండస్ట్రీలో నాకు ఎవరూ లేరు,
నేను కామన్ మ్యాన్ ఆడియన్స్లో నుంచి వచ్చినోడిని, అవుట్ సైడ్ బయట నుంచి వచ్చినోడిని నేను. సో డెఫినెట్లీ ఆడియన్స్ సపోర్ట్ అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంటుందనే నమ్మకం నాకు ఉంది. ఓకే అన్న, అంటే సారీ ఫర్ అడ్రస్సింగ్ లైక్ దిస్, లైక్ మీరు నో ప్రాబ్లం. తరుణ్ గారు కానీ లేకపోతే ఉదయ్ కిరణ్ గారు కానీ వాట్ ఎ చామ్, అంటే అప్పట్లో రవితేజ గారు కానీ, రవితేజ ఇప్పుడు కూడా ఉన్నాడు కదా, ఇప్పుడు మంచి ఉన్నారు. అంటే దట్ ప్రైమ్ టైమ్ ఆఫ్ యువర్స్, అంటే ఒక స్టాండర్డ్స్ క్రియేట్ చేశారు విత్ యువర్ పర్ఫార్మెన్స్. యా, లవ్ స్టోరీ. అంటే చాలా మందికి ఇప్పుడు మీరు 35-40 అంటున్న వాళ్ళందరికీ ఒకటే ఒపీనియన్, అరే ఎందుకురా వాళ్ళు ఫేడ్ అవుట్ అయిపోయారు, వాట్ హ్యాపెండ్? ఫేడ్ అవుట్ అనేది ఉండదండి. ఒక యాక్టర్ గ్రాఫ్ అనేది ప్రతి యాక్టర్కి పైకి కిందకి ఉంటాయి. సో రకరకాల కారణాలు ఉంటాయి. న్యూ డైరెక్టర్స్ వస్తున్నారు, న్యూ యాక్టర్స్ వస్తున్నారు, టెక్నాలజీ మారిపోతుంది, యూట్యూబ్లో వచ్చినాయి, ఇన్స్టాగ్రామ్లో వచ్చినాయి, కాంపిటీషన్ ఎక్కువైపోతుంది. సో కొంచెం గ్యాప్ రావచ్చు, నాకు గ్యాప్ వచ్చింది. బట్ ఇంకేంటంటే వేరే వాళ్ళ సంగతి నాకు తెలీదు. నేనైతే మళ్ళీ ఎట్లాగైనా స్క్రీన్ మీద కనబడాలి అని ఒక సింగిల్ అజెండాతో 2019 నుంచి మళ్ళీ ఐ స్టార్టెడ్ రీవర్కింగ్. మళ్ళీ మా అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి నాకు బేకర్ అండ్ బ్యూటీ వెబ్ సిరీస్ వచ్చింది. అక్కడి నుంచి అట్లా వచ్చిన క్యారెక్టర్స్లో నాకు సూటబుల్ ఏదని అట్లా చేసుకుంటూ 4-5 ప్రాజెక్ట్స్ చేశాను. బిగ్ స్క్రీన్ మీద అంటే ఇచ్చటి వాహనం నిలప్రాజ్ చేసాం, సుశాంత్ అండ్ మీనాక్షి. అది సుశాంత్కి నాకు ఉపయోగపడిన, మీనాక్షికి బాగా ఉపయోగపడింది. అమ్మాయి స్టార్ హీరోయిన్ అయిపోయింది. సో మళ్ళీ ఎప్పుడు వచ్చిద్దా అని డెఫినెట్లీ, ఎందుకంటే నాది ఒకటే మనకు తెలిసిన పని ఇదే, సినిమాలు. ఇండస్ట్రీ నుంచి దూరంగా ఉన్నా, స్క్రీన్ మీద కనపడిపోయినా, బట్ ఆల్వేస్ ఐ వాంటెడ్ టు కమ్ బ్యాక్. సో కరెక్ట్ టైంకి మా వాడు దొరికి నన్ను మళ్ళీ ఒక బ్లాస్ట్ అని స్క్రీన్ మీద, అంటే మేము సినిమా చూసాం. ఓకే, సినిమా చూసిన తర్వాత అతను స్క్రిప్ట్ ఏదైతే ఇచ్చాడో, పేపర్ మీద ఏదైతే ఉందో అది స్క్రీన్ మీద కూడా ఎగ్జిక్యూట్ చేశాడు. అంటే ఒక డెబ్యూటెంట్ డైరెక్టర్ అతను. కమర్షియల్ మాస్ సినిమా తీయాలంటే అంత ఈజీ కాదు. కొంచెం అంటే ఇప్పుడు అటెన్షన్ స్పాన్ చాలా తక్కువ ఉంటుంది ఆడియన్స్కి. అలాగా అన్ని క్యారెక్టర్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూ సినిమాలో వీళ్ళ 5గురికి ఓల్డ్ సిటీ విక్కీ క్యారెక్టర్, 5గురు వీళ్ళు బీటెక్ బ్యాచ్, వీళ్ళతో పాటు నా స్టోరీ నాది, మొత్తం నాది నతాషాది బాంబే గోవాలో ఉంటుంది షూటింగ్ ఎపిసోడ్ మొత్తం. మా ఇద్దరిది ఏంటి, దెన్ మా ఇద్దరు హెబ్బా పటేల్ ఉంది, అమ్మాయిది చాలా ఇంపార్టెంట్ రోల్ దీంట్లో. వీళ్ళతో చాలా కాంబినేషన్ సీన్స్ ఉంటాయి, నాతో ఉంటాయి. సో ఇంతమంది యాక్టర్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూ, సుమన్ గారు ఉన్నారు, ఆలీ గారు ఉన్నారు. సో అందరినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక కమర్షియల్ కథ అనమాట. సినిమా చూసిన వాళ్ళు ఇంటర్వెల్ ముందు మాది బాంబే ఎపిసోడ్ వచ్చింది, ఆ ఎపిసోడ్ ఒక హైక్ తీసుకెళ్ళి అట్లా ఇంటర్వెల్ అప్పుడు సాటిస్ఫై అవుతారు ఆడియన్స్ అని ఒక అందరూ ఇచ్చిన ఫీడ్బ్యాక్. అలా మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ ఎంత హై ఇచ్చిందో అంతే హై మళ్ళీ సెకండ్ హాఫ్లో హెబ్బా పటేల్ క్యారెక్టరు అండ్ హర్ సీన్స్ వీళ్ళతో కానీ నాతో కానీ అవి ఒక హై ఇస్తాయి అనమాట. సో ఆన్ హోల్ ఒక కంప్లీట్. అండ్ ఈ సినిమాలో వీళ్ళు దొంగతనాలు చేస్తారు. ఓకే, ఆ దొంగతనాలు అనేది ఒక కొత్త పాయింట్, దానివల్ల ఎవరికి హామ్ జరగదు, వీళ్ళు ఎవరిని లూటీ చేయరు. ఓకే, బట్ దొంగతనాలు చేస్తారు, దానివల్ల వీళ్ళకి లాభం కానీ అవతల వాళ్ళకి ఎవరికి ఏమి అవ్వదు, ఏమి హానికారం జరగదు. ఓహో, సో అది యాక్చువల్లీ ఒక రియల్ ఇన్సిడెంట్ జరిగింది. నాకు డైరెక్టర్ ఫస్ట్ టైం చెప్పినప్పుడు అది నేను నమ్మలా, ఇట్లా ఎవరు చేస్తారే అని. వెయిట్ అన్నా అని చెప్పి పేపర్ కటింగ్లు తీసుకొచ్చాడు. ఆల్రెడీ జరిగినాయి, నేను షాక్డ్ అసలు. ఇప్పుడు దాకా అట్లా ఆ దొంగతనం స్క్రీన్ మీద ఎవరు పెట్టాల. బ్యాంక్ రాబరీస్ వచ్చినాయి, మీరు గోల్డ్ స్టోరు లేకపోతే మ్యూజియంస్ అవన్నీ ఉన్నాయి, కానీ ఇదొక చిన్న వెరైటీ పాయింట్ ఇది దొంగతనాలు. అది ఇప్పుడు దాకా ఆ స్క్రీన్ మీద ఆ పాయింట్ రాలా. అండ్ రియల్. సో ఆ రియల్ దాన్ని వీళ్ళ లైఫ్తో, మా లైఫ్తో, హెబ్బా పటేల్ లైఫ్తో, ఇంకొక ఎమ్మెల్యే లైఫ్తో ఎట్లా ఇంటర్లింక్డ్ అనేది ఈ సినిమా కథ క్లియర్గా చూపించింది. యా. సో రవి బ్రో కొంచెం లేట్ అయినా సో ఏమీ లేట్ లేదు. ఈ సినిమాతో నెక్స్ట్ యాంగ్రీ యంగ్ మ్యాన్ తెలుగు ఇండస్ట్రీ రాజశేఖర్ గారి ట్యాగ్ అన్న. లైక్ దొంగతనం ఏంటి అది?
అంటే దొంగతనం అంటే దొంగతనమే కానీ దొంగతనం కాదు. అదే ఇప్పుడు అలాగే చెప్తారు, రేపు సినిమా తర్వాత చూడమంటారు. కానీ సినిమా తర్వాత కాదు, సినిమాలోనే చూడండి. అదే సినిమాలో సినిమాలోనే చూడండి. నేనే కాన్షియస్నెస్గా మాట్లాడలేదు చక్కగా. అంటే అలా కదన్నా, అంటే అది విన్నప్పుడు లైక్ వెంకట్ గారు ఆయన ఫస్ట్ ఇంప్రెషన్స్ అనేవి మనకి చెప్పారు. ఇప్పుడు వాట్ డిడ్ యూ ఫీల్? అంటే అందులో ఒక కాన్సెప్ట్ మాత్రమే దొంగతనం అనేది. బేసికల్గా నేను ప్రతి ఒక్క యంగ్ స్టూడెంట్ హూ హ్యాస్ కంప్లీటెడ్ దేర్ బీటెక్ ఆర్ డిగ్రీస్ అండ్ హూ ఆర్ ట్రయింగ్ టు గెట్ జాబ్స్, వాళ్ళకి దొరకక ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఎవ్రీ బాయ్ నెక్స్ట్ డోర్ని ఐ కనెక్ట్. ప్రతి ఒక్కరికి ఒక రియాలిటీకి. సో వాళ్ళని కనెక్ట్ చేసి వాళ్ళు ఇబ్బందులు పడతారు కదా, ఫ్యామిలీలో జాబ్ రాక ఏమైందిరా అని ఫ్యామిలీలో అడిగేవాళ్ళు, రిలేటివ్స్, ఫ్రెండ్స్. సో ఏదో ఒకటి చేయాలి అనే దాంట్లో ఒక టీం మెంబర్, ఒక ఫ్రెండ్ ఇది చేద్దామని వచ్చినప్పుడు ఒక రూట్లోకి వెళ్ళి అది రాంగ్ అని తెలుసుకుని మళ్ళీ దాన్ని ఎట్లా అనేది ఈ మూవీ. సో ఈ దొంగతనాలు పక్కకు పెడితే సినిమా తర్వాత అందరి మనసులో అయితే దొంగతనం చేసుకుంటే మాకంటే ఒక చిన్న స్పేస్ దొంగతనం చేస్తాం. స్టార్టింగే చెప్పేశారు మీరు, మళ్ళీ ఎండింగ్ కూడా ఒక హై ఇచ్చారు. అది సో క్యా కియాతే బాంబే మీ? తెలుగు 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 వచ్చా? ట్రై చేయండి. ఏం చేశారు బాంబేలో అంటే? క్వశ్చన్స్ మూవీ మే బాంబే ట్రై అంటే క్వశ్చన్స్ యువర్ క్యారెక్టర్ ఇస్ క్వశ్చన్స్ ట్రై అంటే మళ్ళీ వెతికి వేరే అనుకో. చాలా నేను అలా అనలేదన్నా, నేను ఎందుకు అలా? బాంబేలో అంటే బాంబేలో వెళ్తా ఉంటది. వర్క్ ఏం చేశారు అనుకోండి. కాదు, ఈ సినిమాలో బాంబే ఎపిసోడ్ లో వెంకట్ గారితో వాట్ కైండ్ ఆఫ్ మెమరబుల్ మూమెంట్ ఏమైనా ఉందా అని? We shot in Goa basically for 3 days. అది సాంగ్ అంటే బాంబేలో మేము ఎపిసోడ్ మొత్తం అది బాంబే ఎపిసోడ్, యాక్షన్ ఎపిసోడ్లు అన్నీ ఉంటాయి. ఒక బాంబేలో బీచెస్ అంత క్లీన్గా ఉండవు. సో మా ఇద్దరికి ఒక రొమాంటిక్ సాంగ్ కావాలి, అది గోవాలో షూట్ చేయాలి. And the location was awesome. Awesome location. So we stayed there for 2 days, right? 3 days. No. We stayed there for 2 There, days. acha, Then we that shifted. location. Yeah. Then we shifted to some other location. First day was awesome. Second day was very hectic. Second day I got rashes because you forgot to mention that. ఎలర్జీ వచ్చింది. అంటే మా ఇద్దరికి అసలు పరిచయం లేదు, బట్ లొకేషన్ ఫస్ట్ రోజే అది రొమాంటిక్ సాంగ్. అంటే అంత వైఫ్ అండ్ హస్బెండ్ రోల్ అంత ఎఫెక్షనేట్గా స్క్రీన్ మీద కనపడాలి. అది అంటే మా డైరెక్టర్ స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్, అంత నాకు కావాలి స్క్రీన్ మీద. మీ ఇద్దరి మధ్యన అంత అనుబంధం ఉంది. అంటే ఈ పోలీస్ ఆఫీసర్ డ్యూటీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడో ఫ్యామిలీకి కూడా అంతే, వైఫ్ కూడా అంతే ఇంపార్టెంట్. అది స్క్రీన్ మీద కనపడాలి, ఫాస్ట్ కనపడాలి, సాంగ్ లో కనపడాలి. సో దట్ వే షీఈస్ వెరీ ప్రొఫెషనల్ అండ్ బాగా ఫాస్ట్ గ్రాస్ప్ చేసింది క్యారెక్టర్కి ఏం కావాలనేది. సో ఎండలో బీచ్ మీద షూటింగ్ ఫస్ట్ డే అండ్ సీ వాటర్ వచ్చేసి పాపం ర్యాషెస్ వచ్చేసినాయి అమ్మాయికి. బట్ అయినా సరే వీ కంటిన్యూడ్ షూటింగ్. డన్ ఎనీథింగ్ ఫర్ సినిమా. And that's such a nice romantic song, cool song on But screen. you know, the only thing was that I wanted to look really good on screen. You So look I good. got little conscious after getting నాట్ those ఓన్లీ ఆన్ rashes. స్క్రీన్, నౌ ఆల్సో. అలా చెప్పలేము డైరెక్ట్ గా. మళ్ళీ line వేస్తున్నాడు. మళ్ళీ line వేస్తున్నాడు. ఇందాక కూడా అన్నాను ట్రై చేస్తాడు. ఇంకో candidate వచ్చాడు. కౌశిక్ ఒక స్కేల్ తెప్పించి పెట్టండి. సో రియానా, వాట్ అబౌట్ ఫాజీ? హౌ ఇట్స్ గోయింగ్ ఆన్? ఫౌజీ మీరేం చెప్పరు అంటే నేను విన్నాను, మీరు ఏదో ఒకటి చెప్పాలి. To tell us the story, no? of Ajay. అను గారు ఇది చెప్పే లోపు వచ్చేస్తారు కారు వేసుకొని ఇక్కడ దాకా. ఆ థాట్ వచ్చినా అయిపోయింది. సో బేసికల్గా అంటే హను గారిది మా ఊరే. అవునా? హను అనేది కొత్త కూడా. సరే, నువ్వు కూడా ఆయనలాగా పెద్ద డైరెక్టర్ అవుతావు, నువ్వు కూడా బాలయ్యబాబు గారితో సినిమా చేస్తావు. ఓకే, అవుతుంది అన్న, మటుకు నిజం అవుతుంది అన్న. బాలయ్య బాబు గారితో ఏ గట్టిగా అనుకుంటే అవుతుంది పక్కా. సో బేసికల్గా ఫౌజీ ఇప్పటి వరకు ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో అంటే రాసి పెట్టుకునేది 1000 crores రికార్డు. 1200 కలికి 1500 వేసుకుందామా, 2000 వేసుకుందామా? అది చాలా చిన్న నెంబర్. ఇప్పుడు ఫౌజీ కొట్టబోయే బ్లాక్ బస్టర్ హిట్కి 2000 crores అనేది చాలా 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 చిన్న నెంబర్. అండ్ అపార్ట్ ఫ్రమ్ అంటే ఫౌజీ సినిమా గురించి నేను ఎక్కువ చెప్పలేను ఇంతకు మించి, కానీ ప్రభాస్ అన్న గురించి చెప్పగలను. అంటే ఆయన నేను చూసిన వాళ్ళలో వన్ ఆఫ్ ది బెస్ట్ హ్యూమన్. అట్లాంటి హ్యూమన్ని ఎప్పుడు అంటే నేను ఆయన ఫ్యాన్ కాదు, ముందు సినిమాలో ఆయనతో యాక్ట్ చేసిన తర్వాత ఫ్యాన్ అయిపోయాను. అంటే బేసికల్గా ఆయన అంటే ఇష్టం. అంటే ఆయన వాకింగ్ స్టైల్, డ్యాన్స్, ఒక కట్అవుట్ ఎవరికి నచ్చదు.
కానీ రియల్గా మేము మోర్ దెన్ 40-50 డేస్ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ ఎవ్రీ ఎక్స్పీరియన్స్ ఒకటి షేర్ చేసుకోవాలంటే అంటే సెట్లో ఆ సీన్ ఏదో మీరిద్దరు కలిసి చేశారు కదా, నన్న అది చెప్పాను అన్నేదో లీక్ ఇచ్చారు బట్ మీరు ఆ సీన్ గురించి అడగను, నాకు కూడా. నేను బిహైండ్ స్టోరీ చెప్పు సార్. అది బిహైండ్ కెమెరా చెప్తాను అది. బిహైండ్ కెమెరా చెప్పు, ఆన్ కెమెరా వద్దులే. సో బేసికల్గా అన్న ఏంటి అంటే అంటే యాక్టర్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఆయన ప్రభాస్ రాజు గారు కదా పేరు, ఆయన నిజంగా రాజా, రియల్ లైఫ్ రాజు ఆయన. అంత చారిటీ గుణం కానీ ద బిహేవియర్ జీరో అంటే జీరో ఇగో ఆయనకి. అది కాదు అతను అడిగేది, నువ్వు ఏం చేస్తావని అడుగుతున్నాడు. ఆయనతో ఎటువంటి type of experience ఉంది? That's what I asked. ఇది అయిపోగానే మీ వెనకాల ఇక్కడ పోస్టర్ తర్వాత నాది అన్ని సిటీ మొత్తం వేసి ఏం రాదు. రిప్రవి అని పెడతారు. ఇప్పుడు నేను ఒకటి లీక్ చేసిన. సో అంటే దాంతో పాటు నేను వస్తాను. సో ఇది ఎందుకు అంటే 500-600 మంది పాన్ వరల్డ్ యాక్టర్స్ అనుకోండి, పాన్ బిగ్గెస్ట్ యాక్టర్స్ అందులో ఉన్నారు. ప్రొడక్షన్ డబ్బులు చాలా ఉన్నాయి. సో చాలా కష్టపడి ప్రతి ఒక్కరికి ఒక ఎక్స్పీరియన్స్ కోసం చాలా కష్టపడి అట్లాంటి ఒక బిగ్ స్కేల్ మూవీకి మనం స్క్రీన్ కోసం వెయిట్ చేయాలి. ఒక చిన్న లీక్ ఇక్కడ ఇంకోటి చెప్పాలి అంటే అన్న రీచ్ చేయకూడదు, అన్న కూడా ఒక పెద్ద సినిమా చేస్తాడు పాండ్యా. నేను అది కొన్ని కాంపిటీషన్ ఉన్న వల్ల నన్ను కూడా చెప్పొద్దని తిడతా ఉంటాడు, కానీ పెద్ద సినిమా చేస్తాడు. అంత పెద్ద మూవీ చేస్తాడు. అంత అన్ని వేల మంది డైలీ మినిమం 2000 మంది డైలీ వర్క్ చేస్తారు. డైరెక్టర్ గారి కష్టము, డైరెక్షన్ డిపార్ట్మెంట్, కెమెరా డిపార్ట్మెంట్, ప్రొడ్యూసర్ గారు, మనీ, ఫ్యాన్స్. ముందు ఇప్పుడు లీక్ ఇచ్చాను అనుకోండి, ఎవరో ఒకళ్ళు ఫ్యాన్స్ కొట్టి చంపేస్తారు నన్ను. సో చాలా అంటే ఇది ఒకటి చెప్తా, ఈ 1000 crores 2000 crores అనేది ఈ సినిమాతో ప్రభాస్ గారు వరల్డ్ వైడ్లో ఎన్ని రికార్డులు ఉన్నాయో అన్ని ఎగరగొట్టేసి ఒక కొత్త బెంచ్ మార్క్ సెట్ చేస్తారు. అండ్ అట్లాంటి హ్యూమన్, ప్రభాస్ అన్న లాంటి హ్యూమన్ అంటే నాకు ప్రభాస్ గారి మదర్తో కూడా నాకు పరిచయం ఉంది, శ్యామలాదేవి గారు. సో వీళ్ళు చేసే చారిటీలు ఎక్కడ చెప్పరు బయట. అంటే నేను పర్సనల్గా ఈ మధ్య చూస్తున్నా కాబట్టి నాకు తెలిసింది, ఎవ్రీడే ఏదో ఒక హెల్త్ క్యాంపు, ఎవ్రీడే ఎవరో ఒకరికి హెల్ప్, ఎవ్రీడే ఫుడ్ 100 మందికని, గుళ్ళు, అంటే వాళ్ళ నుంచి వెళ్ళని హెల్ప్. రీసెంట్లీ మా ఖమ్మంలో కూడా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి అది ఆర్టిఫిషియల్ లెగ్స్ అది ఖమ్మంలో భారీ రేంజ్లో చేశారు. సో మేడం గారు అందుకే కృష్ణాజన్ గారు వైఫ్ మేడం, అందుకే ఆయన ప్రభాస్ అన్నకి ఒకవేళ సినిమా పోయినా ఈజీగా 1,000 కోట్లు కొట్టేసేది. ఎందుకంటే నాట్ జస్ట్ బికాజ్ హీస్ ఎ గుడ్ యాక్టర్ ఆర్ హీరో, బికాస్ ఆఫ్ హిస్ గుడ్ హార్ట్. అంతమంది లక్షల కోట్ల మంది ఆయనకి ప్రేమించే జనాలు ఉన్నారు. సో పిచ్చిగా ప్రేమించే జనాలు ఉన్నారు. అన్న ఇంకా వరల్డ్లోనే బెస్ట్ హీరో అయిపోయారు. చాలా బాగుంది. లైక్ కానీ క్వశ్చన్ ఆన్సర్ దొరకలేదు నీకు, దొరకలేదు, అర్థం కాలేదు. అది అందరు జనరల్ ఆడియన్స్ గా ఫ్యాన్ గా అందరు చెప్పేది. బిగ్ బడ్జెట్ మూవీ హై ఎక్స్పెక్టేషన్ తో ఉన్నప్పుడు ఓజీ రిలీజ్ ముందు అసలు ప్రెస్ చంపేసి, అసలు నేను అదే అడుగుదాం అనుకున్నాను. నెక్స్ట్ పాయింట్, మాకేమో స్ట్రిక్ట్ ప్రొడక్షన్ నుంచి డోంట్ గివ్ ఎనీ ఇంటర్వ్యూస్ అని ఉంటాయి. అంటే అంత హైప్ ఉన్న ప్రాజెక్ట్ని మనం ముందు కిల్ చేయకూడదు కదా. నేను సెట్లో కూడా ప్రభాస్ అన్న వస్తుంటే చాలామంది పెద్ద యాక్టర్స్ని అడిగా నేను, ఎందుకు మీరు పెద్ద యాక్టర్ కదా, మీరు ఆల్రెడీ మీకు ఇప్పుడు నేనంటే నేను ఒక ఫ్యాన్ బాయ్, నాకు ఇష్టం, లేకపోతే నాకు ఒక వరల్డ్ వైడ్ నాకు ఒక రికగ్నిషన్ వస్తుంది అని. నేను డైరెక్టర్ గారిని కూడా నాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ నన్ను సెలెక్ట్ చేసినప్పుడు, వేరే సినిమాలో హీరో కింద విలన్ కింద ఇట్లా చేస్తున్నావు కదా, మరి ఇది ఎందుకు సార్, నువ్వు నాకు డేట్స్ చెప్పకపోతే కష్టం అవుతుంది అంటే, నేను అన్న పక్కన స్క్రీన్లో కనపడితే చాలు అని నేను మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాను తీసుకున్నా. అండ్ పెద్ద యాక్టర్స్ చెప్పినప్పుడు ఆయనతో వైబ్ బాగుంటుంది, ఆయనతో కనపడితే చాలు వీఆర్ పాన్ ఇండియా స్టార్స్, పాన్ వరల్డ్ స్టార్స్ అయిపోతామని. పెద్ద పెద్ద యాక్టర్స్, బాలీవుడ్ యాక్టర్స్ కానీ, అంటే బాలీవుడ్ యాక్టర్స్ కాకుండా ఇందులో హాలీవుడ్ యాక్టర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఈయన వస్తుంటే లేచి నుంచుని, అంటే దే ఆర్ వైబింగ్ ఇట్. ప్రభాస్ అన్న మోర్ దెన్ అన్ యాక్టర్, హీస్ ఎ గ్రేట్ హ్యూమన్. నెక్స్ట్ సో అదే నెక్స్ట్ హరుడు, కమ్ బ్యాక్ టు హరుడు ఫర్ ఎవర్ వెళ్తూనే ఉంటుంది అన్న. ఇంటర్వ్యూ మొత్తం హరుడు గురించే కాబట్టి, దానికే వచ్చాం కాబట్టి. బట్ ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ వన్ క్వశ్చన్ ఫర్ యూ. అంటే లైక్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసింది నాగార్జున గారు, సీత, దాని దగ్గర నుంచి. అండ్ అంటే మళ్ళీ మీరు మొన్న అన్నారు బ్యూటీ అండ్ ద బేకర్ అబౌట్ అన్నపూర్ణ. సో వాట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వుడ్ యూ వాంట్ టు షేర్ విత్ అబౌట్ నాగార్జున గారు అండ్ అన్నపూర్ణ స్టూడియో? బెస్ట్ ప్రొడక్షన్ హౌస్. అసలు ఒక ప్రొడ్యూసర్ అని అసలు వచ్చి అసలు లొకేషన్లో కానీ అసలు ఎప్పుడు ఆయన రాలేదు. ఈ ఎవ్రీ అది ఒక కింగ్డమ్, దట్ ఈస్ ఒక కింగ్డమ్, దానికి కింగ్ మా నాగార్జున గారు.
అంత కూల్గా ఆయన మీకు నార్మల్లీ అంత కూల్ కనబడి ఆయన జనరలీ కూడా సో కూల్. ఓకే. ఒక కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసి అంత గట్స్, అంటే ఆయనే ఒక సూపర్ స్టార్ అయి ఉండి వేరే యాక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది దట్ వాజ్ అ హైలైట్ అప్పుడు ఆ టైంలో. దట్ క్రెడిట్ గోస్ టు హిమ్. అండ్ నాకు వైవస్ చౌదరి గారికి ఇద్దరికి బ్రేక్ ఇచ్చిన ఆయన. అవును. అండ్ అన్న లైక్ రవణ కూడా ఇప్పటికీ చెప్పుకుంటారు రవితేజ గారు, లైక్ ఆయన ఇచ్చిన ఫస్ట్ రెమ్యునరేషన్ 4,000 అనేది ఆయన ఇప్పుడు ఏ ఇంటర్వ్యూలో చెప్పుకున్నా నాకు కనిపించే దేవుడు నాగార్జున దాని తర్వాత ఇది చెప్తారు. మీ ఫస్ట్ రెమ్యునరేషన్ ఎక్స్పీరియన్స్ ఏమైనా మాతో షేర్ చేసుకుంటారా? అంటే నాగార్జున గారు ఇచ్చింది రెమ్యునరేషన్ ఐ సెడ్ ఐ డోంట్ వాంట్ రెమ్యునరేషన్. యా, బికాజ్ అంత పెద్ద దాంట్లో బ్రేక్ రావటమే నాకు అదృష్టం. నాగేశ్వరరావు గారితో యాక్ట్ చేయటం, ఏఎన్ఆర్, యా. సో మాలాంటి సినిమా పిచ్చోడికి, అవుట్ సైడర్కి ఒక నాగార్జున గారు లాంచ్ చేస్తున్నారంటే అది, అంటే ఇప్పుడు వేరే ఎవరైనా సూపర్ స్టార్ కొత్త యాక్టర్ని ఎవరైనా లాంచ్ చేశారా? అట్లా ఉందా? వేరే ఒక హీరో ఇంకో హీరోయిన్ లాంచ్ చేయటం? ఫ్యామిలీలో ఉంది. ఫ్యామిలీ విదిన్ ద ఫ్యామిలీ. నేను అవుట్ సైడర్ని కదా. అవును. సో అది ఉన్నప్పుడు అసలు రెమ్యునరేషన్ గురించి అసలు టాపిక్ రాలేదు. ఓకే. ఓకే. సో యువర్ ఆల్సో, అంటే ఇది బాగా అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళిపోతుంది, బట్ చాలా అడ్మిరేషన్స్ ఉన్నాయి నాకు కూడా అబౌట్ వాట్ ఎవర్ టాక్. మీకు కూడా నాగ చైతన్య గారు అంటే చాలా ఇష్టం అంటే కదా? ఇది మొత్తం ప్రెస్కి తెలిసిపోయింది. Yeah, I love Naga Chaitanya. వై? I don't know. వై? దేర్ ఇస్ అ రీజన్. I think he's very attractive. అట్రాక్టివ్, ఓన్లీ అట్రాక్టివ్. No, he's very attractive. వెల్ ఇంకో అట్రాక్టివ్. క్వశ్చన్ అడగండి, ఎవరితో యాక్ట్ చేస్తారు? నాగ చైతన్య ఆర్ అల్లు అర్జున్? అడగండి. Allu Arjun garu. మరి ఇప్పుడు మళ్ళీ మరి నాగ చైతన్య గారు అడ్మిరేషన్ అన్నారు కదా? Naga Chaitanya तो मेरा प्यार है. క్రష్. ప్యార్ హై. He's my love. ఓకే. वो प्यार अलग और प्रोफेशनल. Then अच्छा, you should act with नाग चैतन्य गारू ना. No, she is Allu different. Arjun garu के साथ काम करने के बाद of course I'm going to act with him. No, then he himself might Oh, take she me. means to say that I'll act with Allu Arjun, My with crush is- real with Nag Chaitanya. Nag Chaitanya. But Most of the time I imagine him only when I have to do romance with the hero. No, I imagine him. అబ్బో, అసలు మామూలుగా లేదు. Somebody please send this clip to him. Did you met శోభిత గారు, No, no. ఎప్పుడు? శోభిత గారు చూడండి, ఈ అమ్మాయి పేరు నతాషా. ఎస్. No, he was my ex-love. ఎక్స్ లవ్. Because ఇప్పుడు పెళ్ళి అయిపోయిందనా? ఓకే. లేకపోతే because ఇప్పటికీ he's లవ్ married now. No, I still love him. It's okay to love, right? It's okay to అంటే love. లైక్ Until and వెంకట్ unless- గారికి చాలా క్లోజ్ నాగ చైతన్య గారు, నాగార్జున గారు. I already ఎప్పుడైనా told అడిగారా టు మీట్? I told him already. అంటే నాకు చేయితో అంత పరిచయం లేదు, బట్ వి జస్ట్ మెట్ అండ్ హాయ్ హలో ఒకసారి 2 సార్లు. బట్ ఐ రిమెంబర్ నా ఫస్ట్ సినిమా ఓపెనింగ్ అప్పుడు అఖిల్ ఎంత ఉన్నాడు ఓకే. నాకు గుర్తుంది. అన్నపూర్ణ స్టూడియోలో అమలా గారేమట, నాగార్జున గారేమట పూజ రోజు వచ్చాడు. యూజ్ దిస్ మచ్ ఎంత ఉన్నాడు అప్పుడు అఖిల్. ఓకే. ఆ ఫోటోగ్రాఫ్స్ అవి కూడా ఎక్కడో చూశాను నేను రీసెంట్లీ. నౌ హీస్ అ బిగ్ హీరో అండ్ ఐ విష్ హిస్ లెనిన్ ఫిల్మ్ బికమ్స్ అ బిగ్ బ్లాక్ బస్టర్. సో హరుడు గురించి నలుగురు కలిపి ఒక్కసారి ఒక మాట ఏమన్నా చెప్తారా ఆడియన్స్కి? ఎందుకు చూడాలి? కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్. डबिंग Commercial बोलना है. mass. डबिंग. Same बोलना है क्या? हाँ सेम. ठीक है, 1, 2, 3 again. Yeah, Commercial, 1, mass 2. and Entertainer. యాక్షన్. కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్. Okay. So waiting for Harudu the Destroyer in theaters on May 15. Thank you. థ్యాంక్ యూ.